సౌత్ ఆఫ్రికా పర్యటనను ఘన విజయంతో ముగించింది భారత్. సఫారీలతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలిచింది. రెండు ఇన్నింగ్స్లో బుమ్రా 8 వికెట్లు తీయగా సిరాజ్ 7 వికెట్లు పడగొట్టాడు. రెండు టెస్టుల సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది. కేప్ టౌన్ టెస్ట్లో భారత్ ఘన విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్లో 7 వికెట్ల తేడాతో గెలిచింది. తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టు 55 పరుగులకు ఆలౌట్ కాగా టీమిండియా 153 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికాను టీమిండియా 176 పరుగులకు కట్టడి చేసింది. తర్వాత 79 పరుగుల లక్ష్యాన్ని భారత్ 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ రెండో ఇన్నింగ్స్లో 28 పరుగులు చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ క్రీజ్లో ఉన్నంతసేపు వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 17 రన్స్ చేసిన రోహిత్ శర్మ కూడా దూకుడుగా ఆడాడు. విరాట్ కోహ్లీ 12 పరుగులు, శుభమన్ గిల్ 10 రన్స్, శ్రేయాస్ అయ్యర్ 4 పరుగులు చేశారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో రబాడా, నండ్రీ బర్గర్, మార్కో జాన్సన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. డీన్ ఎల్గర్ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 3 వికెట్లు కోల్పోయి 60 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆట ఇన్నింగ్స్ ను కొనసాగించిన దక్షిణాఫ్రికా 114 పరుగులు జోడించి మిగతా 7 వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయింది. 36 పరుగుల వ్యక్తిగత స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన మార్క్రమ్ సెంచరీ చేశాడు. మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించకున్నా మార్క్రమ్ మాత్రం ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 103 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు తీయగా ముఖేష్ కుమార్ 2, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఒక్కో వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికాను కుప్పకూల్చాడు మహమ్మద్ సిరాజ్. తన బౌలింగ్ తో ప్రత్యర్థులను బెంబేలెత్తించాడు. కేవలం 15 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. దీంతో 55 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా కుప్పకూలింది. 1991లో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తర్వాత టెస్టుల్లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోర్. సఫారీల మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు డేవిడ్ బెడింగ్హామ్ 12 పరుగులు, వెరీనే 15 పరుగులు మినహా మిగతా ప్లేయర్లు ఎవరూ డబుల్ డిజిట్ చేయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్ లో ముఖేష్, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ రోహిత్ శర్మ 39 పరుగులు చేయగా శుభమన్ గిల్ 36 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 46 పరుగులు చేశారు. తర్వాత ఒక స్కోరు దగ్గరే టీమిండియా 6 వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయింది. తొలి రోజు 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసిన టీమిండియా తర్వాత 11 బంతుల వ్యవధిలో 6 వికెట్లను చేజార్చుకుంది. యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా డక్అవుట్ అయ్యారు. కేఎల్ రాహుల్ ఒక్కడు 8 రన్స్ చేశాడు. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లలో రబాడా, ఎంగిడి, నండ్రీ బర్గర్లు తలో 3 వికెట్లు తీసుకున్నారు.